యేసు ప్రభుని ముఖమును చూచి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయన ఒక వస్త్రమును అందజేయుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. వెరోనికమ్మ యేసు ప్రభుని భక్తురాలు. ఆయన చేసిన అద్భుతాలను, నయం చేసిన రోగాలను కళ్ళారా చూసినటువంటి స్త్రీ ఆమె. ఆమె యేసు ప్రభు ఎంతో పరితాపకర స్థితిలో ఉండడం చూచింది. హృదయం ద్రవించింది, దుఃఖంతో కంట తడిపెట్టింది. ధైర్యంతో యేసుని చెంతకు చేరి చేతిలో ఉన్న ఒక వస్త్రాన్ని ఆయనకి అందించింది. ఆయన ఎంతో కృతజ్ఞతగా దానిని తీసుకుని రక్తంతో నిండిన తన ముఖాన్ని తుడుచుకున్నాను. ఆమె ధైర్యానికి, జాలికి ప్రతిఫలంగా తన ముఖముద్రను ఆ వస్త్రంపై అద్ది ఆమెకి అందించాడు. కరుణామయుడైన దేవ, నీకు సాయం చేయు భాగ్యాన్ని పొందిన వెరోనికమ్మ ఎంత ధన్యురాలు. ఆమె వలి నాకు మీ కష్టాలలో సహాయం చేయాలని, ఆ అవకాశం దొరకాలని ఆశిస్తున్నాను. కానీ అవకాశం దొరికినప్పుడు నాలో ధైర్యం నశిస్తుంది. నా జీవితంలో పరోక్షంగా నీకు సహాయం చేసే అవకాశాలను ఎన్నో ఇస్తున్నావు. కానీ నాకు ధైర్యం చాలక ఆ సందర్భాలను ఉపయోగించుకోలేకపోతున్నాను. నీవు ఇచ్చే ప్రతిఫలం ఎంతో గొప్పది. కనీసం అది చూసైనా పరోక్షంగా మీకు సహాయం చేసే భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. ఆమేన్. యేసు ప్రభు రెండవసారి శిలువ భారం మోయలేక నేలకూరుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. క్షీణించిన శరీరంతో ముందడుగు వేయలేక ప్రభువు మళ్ళీ నేలకూలారు. గాయాలకు రాళ్ళు రప్పలు తగలడం వల్ల వేదన ఎక్కువయింది. అయినా ఆయన మనస్సు ఒకే ఒక్క ఆలోచనతో నిండిపోయింది. అదే తండ్రి చిత్తం నెరవేర్చడం. మా పాప భారం మోయలేక పడిపోయిన యేసువా, నిన్ను ఈ విధంగా నేల కూల్చింది మా పాపములే. పలుమార్లు మేము పాపంలో పడి మా స్వశక్తితో లేవాలని ప్రయత్నిస్తున్నాం, కానీ లేవలేకపోతున్నాం.